ఆగండి ఆగండి, ఇకపై మన ఛానల్లో ఇలాంటి ఫన్నీ వీడియోస్ రాబోతున్నాయి. ఇంతకు ముందుకు మన వీడియోస్ని ఎలా ఆదరించారో ఈ వీడియోస్ కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎండలేంటారు బాబు, ఇలా మండిపోతున్నాయి. ఒళ్ళంతా చెమటలు వాటర్ ఫాల్స్ కారిపోతున్నాయి. బ్రో సూర్య బ్రో, నీ బ్రైట్నెస్ కొంచెం తగ్గించు బ్రో, తట్టుకోలేకపోతున్నాం. ఈ ఫ్యాన్ ఉంది కాబట్టి ఎంతో కొంత గాలి వస్తుంది, లేకపోతేనా. అమ్మని ఇప్పుడే కదా పోడా, నేను అంతలోనే హ్యాండ్ ఇచ్చేసావా? అయినా నిన్ను కాదులే, ఆ కరెంటు నానాలే. యాలపాలా ఉండదు కరెంటు తీసేయడానికి, కానీ కరెంటు బిల్లు మాత్రం కరెక్ట్ టైం కట్టాలి. అమ్మ బాబోయ్, ఈ వేడి కరిగి ఆవిరైపోయేలా ఉన్నా. ఆఖరి నా నోట్బుక్ ఇలా పనిచేస్తుంది అన్నమాట. ఏంట్రా అంత ఆత్రం? ఆరెంజ్ టీ షర్ట్ వేసుకొని తిరుగుతున్నావేంది? ఆరిందే వేసుకున్నానే, కానీ చెమటకి ఇలా తడిచిపోయింది. చిచ్చి, ముందా టీ షర్ట్ మార్చుకోనేడు. మళ్ళీ మార్చుకున్నా, మళ్ళీ ఈ చెమటకి ఇలా తడిచిపోతుంది. ఉంచేసుకున్నాంలే. రాణి, కొన్ని మంచినీళ్ళు తీసుకురాయే. ఇదిగో తీసుకోండి. బయట ఇండియాలు చాలా ఎక్కువ ఉన్నాయే, ఇంట్లో కూడా కరెంటు సరిగ్గా ఉండట్లేదు కదా. అవునానా, కుంభతీసి ఇన్వర్టర్కి ఇట్లా కొంటావా ఏంది? ఇన్వర్టరు? కరెంటు బిల్ మీ అయ్య కడతాడా ఏంది? అవునానా, నువ్వే కదా కట్టేది. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, బెల్ట్ తీయమంటావా? అమ్మో వద్దులే. అది కాదు నాన్న, ఇన్వర్టర్ కాకపోయినా ఒక బ్యాటరీ ఫ్యాన్ అన్న కొనను నాన్న, ఈ వేడికి ఆవిరైపోయేలా ఉన్నా. అంత లేదు, ముందు నువ్వు మార్కెట్ పోయి నాకు మీ అమ్మకు 2 విసురుకర్రలు తీసుకురా. మీ ఇద్దరికేనా? మరి నాకొద్దా నాన్న? నీకెందుకురా గాలి, నువ్వే పెద్ద గాలడివి, మళ్ళీ దానికి డబ్బులు బొక్క. నానా, నువ్వు అట్లే నన్ను అవమానించావు అనుకో, నీ ఇంటికెళ్ళి పారిపోతా. పో, ఎవరికి నష్టం? నీ ఉత్తనే పోతా అనుకుంటున్నావా? పోయేటప్పుడు బీరువాలో నా అమ్మ 2 గాజులు తీసుకొని పోతా. చూసావా రాని, నీ కొడుకు దొంగనా కొడుకు అయ్యాడు. అరే కన్నా, ఇలా రా. ఏంటమ్మా? ఒక్కసారి చేయి చాపు. ఏంటే బాబు, నిజంగా నీ 2 గాజులు ఇస్తున్నావా ఏంటి? అమ్మ బాబోయ్, తట్టు తేరిపోయింది రో. ఏంటి అలా కాల్ చేసావు? గాజులు కావాలంట, గాజులు. మీ నాన్నకు ఎదురు సమాధానం చెప్పకుండా వెళ్ళి విసురుకర్రలు తీసుకురా. నాన్నగారు ఎండ మండింగ్ చెమట పుట్టింగ్, మీరు బండిస్తే వెళ్ళి తెచ్చింగ్. కొత్త బెల్ట్ చాలా టైట్ గా ఉందిరా, కొంచెం లూజ్ చేయమంటావా? అమ్మో వద్దులేండి, నా సైకిల్ మీదనే వెళ్ళి తీసుకొస్తా. అబ్బా, ఇది సీట్ ఆపినమ్మా, ఇంత ఘోరంగా వేడిగా ఉంది. ఏం చేయాలి, తప్పదు. వేడి గాలిలో మండు టెండలో సైకిల్ ప్రయాణం, మార్కెట్ ఎక్కడో షాపు ఏమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. అమ్మ బాబోయ్, నడుమిరిపోయిందిరో. ఈ ఎండకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు కానీ సోడా తాగకపోతే చచ్చిపోయేటట్టున్నా. అన్న, ఒక నిమ్మకాయ సోడా స్పెషల్. సరే తమ్ముడు, ఇదిగో తమ్ముడు. చల్లగుంది. ఎంతైందన్నా? 50 రూపాయలు తమ్ముడు. 50 రూపాయలా? అంతేందుకన్నా? నువ్వు స్పెషల్ అడిగావుగా తమ్ముడు, దానికి రేట్ ఎక్కువ. సరే తీసుకో అన్నా. అమ్మో, తెచ్చిన డబ్బులని దీనికి అయిపోయినాయి. ఇప్పుడు కానీ ఇసురుకర్రలు తీసుకెళ్ళకపోతే మా నాన్న చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు కానీ ఫోన్ చేద్దాం. హలో మామ, ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నా మామ. మామ, అర్జెంటుగా ఒక 50 రూపాయలు అంటే పంపవారా? అరే మామ, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నారా? డాటా అయిపోయింది, ఒక 15 రూపాయలు రీఛార్జ్ చేయవా? చీ, నేనే గలీజ్గా అనుకుంటే నాకన్నా గలీజ్గా లెక్కున్నాడు. A few minutes later. ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యా, ధర్మం ఉంటే చేయండి బాబయ్యా. లేవనా నా దగ్గర? ఆకలితో కడుపు మాడిపోతుంది బాబయ్యా, ధర్మం చేయండి బాబయ్యా. నిజంగానే లేవన్నా నా దగ్గర? చూస్తాంటే చదువుకుంటూ లెక్కున్నావు, జేబులో ఒక 10 రూపాయలు లేవా? ఉంటే చూడండి బాబయ్యా. అన్న, నీ సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ ఒకటే అన్న. నీ ముఖం చూస్తుంటే నాకే ముష్టి వేయాలనిపిస్తుంది. ఇగో ఈ 10 రూపాయలు ఉంచుకో. అరే, ఈ ఐడియా బాగుంది. లెట్స్ చేంజ్ గెట్ అప్. వచ్చిన సేపు అవుతుంది, ఒక్కరు కూడా వస్తలేరేంది? అంకులు వస్తాను, అంకులు అడుగుదాం. అయ్యా, ధర్మం ఉంటే చేయండి అయ్యా. డబ్బులు లేవు, ఏం లేవు, పో. ఆంటీ వస్తుంది, ఆంటీ అడుగుదాం. ఆంటీ ధర్మం ఉంటే చేయండి ఆంటీ.
ఇదిగో తీసుకో చిన్న. అమ్మా 10 రూపాయలు వచ్చినాయి, ఇంకా 30 రూపాయలు తగ్గిపోయినట్టే. అమ్మ 50 రూపాయలని ఇసురుకర్రలు కొనుక్కోవచ్చు. ఇక ఇదిగో నాన్న ఇసురుకర్రలు తీసుకోండి. పక్క సందులో ఉన్న ఇసుకర్రలు తీయడానికి ఎంత టైం పట్టింది ఏంద్రా? అంటే అంటే ఆ షాప్ తెరచలే నాన్న, అందుకే పక్కూరు పోయి తీసుకొచ్చిన. మరి రమేష్ అంకుల్ ఏంట్రా అట్లే చెప్పిండు? రమేష్ అంకులా ఏం చెప్పిండు నాన్న? గుడిమెట్ల దగ్గర ఆడుకుంటున్నావు కదరా నువ్వు. అంటే అది కాదు నాన్న. నిన్ను ఇలా కాదురా. కుట్టకండి నాన్నగారా. అబ్బా ఫ్రెండ్స్, మా నాన్న నన్ను ఇట్లనే కొడుతూ ఉంటాడు. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అబ్బా.